హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ పేరు క్యాలీఫ్లవర్ ఫ్రై, అది కూడా 8 మినిట్స్లో. ముందుగా మనం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 500 ml వాటర్ని బాయిల్ చేసుకోండి. ఆ వాటర్ కొంచెం మరిగినట్టుగా అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో యాడ్ చేసేసేయండి. కాసేపు కుక్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ మనం టచ్ చేస్తే మ్యాష్ అయ్యేలాగా ఉండే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం సౌండ్ అయినప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి సన్నగా. 2 to 3 టైమ్స్ అలా కలుపుతూ ఉండండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి. ఇవి రెండు బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపును వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి కుక్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో యాడ్ చేసేసేయండి. ఇదంతా మిక్స్ చేసి ఆ క్యాలీఫ్లవర్ పీసెస్కి పసుపు అంతా పట్టిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి అలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్లోకి ఆయిల్ అంతా పీల్చుకొని మంచిగా కుక్ అవుతుంది. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిందండి. దీన్ని మీరు రైస్లో కానీ లంచ్లో కానీ చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.